తన నియోజకవర్గంలోని రైతుల కోసం ఖర్చు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి భారీ విరాళం అందించారు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డిని తన నివాసంలో కుటుంబ సభ్యులతో సహా కలిసి 2 కోట్ల రూపాయల చెక్కును అందించారు. 1,00,000 మంది రైతులకు ఒక్కో యూరియా బస్తా ఉచితంగా అందించాలని లక్ష్మారెడ్డి సీఎంను కోరారు. రీసెంట్గా లక్ష్మారెడ్డి కుమారుడు సాయి ప్రసన్న వివాహం జరిగింది. మిర్యాలగూడలో భారీ ఎత్తున రిసెప్షన్ ఏర్పాటు చేయాలని భావించారు ఎమ్మెల్యే. అయితే ఆ రిసెప్షన్ను క్యాన్సిల్ చేసి ఆ డబ్బును రైతుల కోసం ఖర్చు చేయడానికి ముందుకు వచ్చారు. ఈ నేపథ్యంలో లక్ష్మారెడ్డిని ఆయన కుటుంబ సభ్యులను సీఎం అభినందించారు. రిసెప్షన్ కోసం కేటాయించిన డబ్బుల్ని రైతు సంక్షేమం కోసం మిర్యాలగూడ రైతులందరూ బాగుండాలా, ఆ రైతు సంక్షేమం కోసం మనం డబ్బులు ఇవ్వడం జరిగింది. దగ్గర 1,00,000 మందికి దీన్ని ఏదో రకంగా ఉపయోగించాలన్న ఉద్దేశంతో ఈరోజు మనం చెక్కు మా కుమారుడు మా కోడలు చేతి మీదుగా ముఖ్యమంత్రి గారికి అందజేయడం జరిగింది. అలాగే దీన్ని మా మిర్యాలగూడ ప్రజలకు వినియోగించే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరినాం.